నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి కడప జిల్లాలో ఆ నియోజకవర్గం పేరు వింటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా పిలుస్తారు. మొన్నటి వరకు వేరు వేరు పార్టీలోని ప్రత్యర్థులతో తలపడుతున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలోని నేతలు డి అంటే డి అంటున్నారట. ఇద్దరు నేతల పరిస్థితి ఏంటో అర్థం కాక నియోజకవర్గ కార్యకర్తలు సతమతమవుతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు? వాచ్ ది స్టోరీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి. అదే టైంలో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ మొదలైందట. వీరి విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఓ దశలో రామసుబ్బారెడ్డి వర్గంపై సుధీర్ రెడ్డి వర్గీయులు నేరుగా దాడులకు పాల్పడ్డారట. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజీ ప్రయత్నం చేశారు. పార్టీ పెద్దల దగ్గర అంతా ఓకే అని చెప్పుకున్న ఇద్దరు నేతలు ఆ తర్వాత ఎవరికి వారి యమునా తీరిలా వ్యవహరిస్తున్నారట. ఇక 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి రామసుబ్బారెడ్డి తనదైన శైలిలో నియోజకవర్గంలో దూకుడు పెంచారట. నియోజకవర్గంలో అప్పటికే వైసీపీ ఆఫీస్ ఉండగా రామసుబ్బారెడ్డి మాత్రం సొంతంగా మరో ఆఫీస్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యవహారం ముదిరిపోవడంతో మరోసారి రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నియోజకవర్గంలోని మొత్తం 6 మండలాలను సగం సగం విభజించి చెరో 3 మండలాలుగా అప్పగించి ఎవరి పని వాళ్ళని చేసుకోమన్నారట. అయినప్పటికీ ఇద్దరు నేతల తీరు ఏ మాత్రం మారలేదన్న ప్రచారం జరుగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయకుండా ఇద్దరు నేతలు ఎవరికి వారే సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని విభజించి సగం మరో నేతకు ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అందుకే రామసుబ్బారెడ్డికి అప్పచెప్పిన జమ్మలమడుగు పట్టణానికి ఈ మధ్య తరచూ వస్తూ తన కార్యాలయంలో కూర్చుని స్థానిక నేతలతో మీటింగ్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రామసుబ్బారెడ్డికి అప్పగించిన 3 మండలాల్లో ఆయన తిరుగుతున్నారట. తాజా పరిస్థితిని అర్థం చేసుకున్న రామసుబ్బారెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెట్టారట. తనకు అప్పగించిన మండలాలను వదిలేసి సుధీర్ రెడ్డికి పార్టీ అప్పగించిన మండలాల్లో పర్యటిస్తున్నారట. అక్కడ స్థానిక నేతలను కలుస్తూ తన బలం పెంచుకునే పనిలో ఉన్నారట రామసుబ్బారెడ్డి. సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి పోటాపోటీ పర్యటనలతో జమ్మలమడుగు వైసీపీలో మరోసారి విభేదాలు రోడ్డున పడినట్లు అయింది. ఇద్దరు నేతల తీరుతో ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో అయోమయంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి మాట వినాలో ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక స్థానిక నేతలు బిక్కమొహం వేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు ఎవరికి వారే అన్నట్లుగా ఉండడంతో జమ్మలమడుగులో వైసీపీ పుట్టమునిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య సఖ్యత తీసుకురావాలని కార్యకర్తలు కోరుతున్నారు.